హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాక్స్వెల్ అణుచలన సిద్ధాంతం నుంచి అణువడుల వితరణ సూత్రంను రాబట్టుట నేర్చుకుందాం. ఒక పాత్రలో వాయువుని తీసుకుందాం. ఆ వాయువులో అణువులు క్రమరహితంగా వితరణ చెందుంటాయి. అంటే అస్తవ్యస్తంగా వేరువేరు వేగాలతో వేరువేరు దిశల్లో కదులుతూ ఉంటాయి. అలాంటి అణువులు సి మరియు సి+dc విలువలు గల వేగాల మధ్య ఎన్ని అణువులు ఉన్నాయి అంటే డిఎన్సి అణువులు ఉన్నాయి అనుకుందాం. అలాగే వాయు ఉష్ణోగ్రత టీ. ఒకనొక సమయంలో ఒక అణువు యొక్క వేగం సి అనుకుందాం. ఈ అణువు వేగస దిశ ఓపీ బార్గా తీసుకుందాం. అంటే సి బార్ అనేది ఓ నుంచి పి వైపు ఓపీ బార్గా కదులుతోంది. ఇప్పుడు ఈ సి బార్ యొక్క అంశాలు ఎక్స్ అక్షం దిశలో యు, వై అక్షం దిశలో వి, జెడ్ అక్షం దిశలో డబ్ల్యూ. ఈ సి వేగాన్ని నిర్దేశించే పి బిందువుని వేగ బిందువు అంటాం. మీరు పటంలో చూడొచ్చు. మరియు సి+dc వేగ విలువల మధ్య వేగాలు గల అణువులన్నీ కూడా డియు, డివి, డిడబ్ల్యూ కొలతలు గల భుజాలచే ఏర్పడిన ఒక ఘనం లోపల ఉంటాయి. ఇప్పుడు ఈ ఘనం యొక్క కేంద్రం పి. ఈ వేగ ఆవరణ లోపల ఉండే అణువులన్నింటికీ వాటి వేగ అంశాలు ఎక్స్ అక్షం దిశలో యు మరియు u+duల మధ్య, y అక్షం దిశలో v మరియు v+dvల మధ్య, z అక్షం దిశలో w మరియు w+dw మధ్య ఉంటాయి. సో ఇక్కడ పటంలో మీరు చూసినట్లయితే x అక్షం దిశలో u అంశాన్ని, y అక్షం దిశలో v అంశాన్ని, z అక్షం దిశలో w అంశాన్ని తీసుకున్నాం. సో ఈ c విలువలకు సంబంధించి అంశాలు ఇవి. అయితే ఇప్పుడు c మరియు c+dc అంటే ఇక్కడ సి యొక్క వేగం మారింది. ఆ డీసీకి సంబంధించి వేగాంశాలు డియు, డివి, డిడబ్ల్యూ అవుతాయి. ఇప్పుడు ఈ డియు, డివి, డిడబ్ల్యూలు భుజాలుగా కలిగిన మనం ఒక ఘనాన్ని నిర్మించాం. ఈ ఘనానికి మధ్య బిందువు పి, అంటే వేగ బిందువు పి. ఇది మీరు పటంలో చూడొచ్చు. ఎక్స్ అక్షం దిశలో యు మరియు u+du విలువల మధ్య ఉన్న వేగ వ్యాప్తిలో ఉండే వేగమును ఒక అణువు కలిగి ఉండే సంభావిత యు మీద, డియు మీద ఆధారపడిన ప్రమేయం అంటే ఎఫ్యుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎఫ్యు అనేది ఏంటి? యు మీద, డియు మీద ఆధారపడే ఒక సంభావిత ప్రమేయం. ఇక్కడ యు, డియు అనేవి ఎక్స్ అక్షం దిశలో అణువుకు ఉండే వేగ అంశాలు. సో అంచేత ఈ ఎఫ్(u) అనే ఈ ప్రమేయాన్ని మనం dn/n = f(u)du తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ అక్షం దిశలో యు మరియు u+duల మధ్య వేగాంశాలను కలిగి ఉన్న అణువుల సంఖ్య dnu. అలాగే మొత్తం అణువుల సంఖ్య n. సో కేవలం u మీద మాత్రమే ఆధారపడిన ప్రమేయం f(u). సో ఇలాగే y అక్షం దిశలో చూస్తే dnv/n = f(v)dv అవుతుంది. z అక్షం దిశలో చూస్తే dnw/n = f(w)dwగా తీసుకోవచ్చు. ఇప్పుడు c మరియు c+dcల మధ్య వేగాల్ని కలిగి ఉండే సంభావ్యత ఏమవుతుంది? dnc/n పై మూడు విలువలు f(u)du f(v)dv f(w)dw. అంటే dnc/n f(u), f(v), f(w), du, dv, dw. n/n రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే dnc = n f(u), f(v), f(w), du, dv, dw. ఇక్కడ వేగ బిందువుల సాంద్రత రోతో సూచిస్తుంది దీన్ని. అంటే ఏంటి? ఘనం లోపల అణువుల సంఖ్య బై ఘనం యొక్క ఘనపరిమాణం. మామూలుగా సాంద్రత అంటే ఏంటి? ప్రమాణ ఘనపరిమాణం గల అణువుల సంఖ్య. చేత ఇక్కడ వేగ బిందువుల సాంద్రత ఏమైందంటే ఘనం లోపల అణువుల సంఖ్య బై ఘనం యొక్క ఘనపరిమాణం. సో ఘనం లోపల అణువుల సంఖ్య అంతను డిఎన్సి. అంటే సికి c+dc వేగాలు కలిగిన అణువుల సంఖ్య dnc. అలాగే ఘనపరిమాణం ఎంత? du × dv × dw. అంచేత dnc/du × dv × dw. అయితే dnc అంటే మనకి ఏమొచ్చింది? 4వ సమీకరణం n f(u), f(v), f(w), du, dv, dw du, dv, dw. ఈ du, dv, dw క్యాన్సిల్ అయితే n × f(u), f(v), f(w). ఘనానికి బదులుగా మనం ఒక గోళాన్ని ఊహిద్దాం. సి వ్యాసార్థం గల గోళం ఉపరితలం మీద ఉండే ఈ బిందువులు అంటే అణువుల వేగాలు అన్ని దిశల్లో సమానం. అంటే గోళం కేంద్రం నుంచి గోళం ఉపరితలం మీదకి వేగ బిందువు దూరం సమానం కాబట్టి
అణు సాంద్రత స్థిరంగా ఉంటుంది, అంటే రో అనేది స్థిరంగా ఉంటుంది. అంచేత గోళాన్ని నిర్వచించే సమీకరణం ఏంటి? యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు సి స్క్వేర్. మామూలుగా మనకు మ్యాథ్స్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్స్ వై జెడ్ అంశాలు యూవి డబ్ల్యూలు కాబట్టి యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం అవకలనం చేస్తే యూ స్క్వేర్కి టీయూ డియూ కదా, అలాగే వి స్క్వేర్ టీవీ డివి, డబ్ల్యూ స్క్వేరు 2w dw అంచేత అవకలనం ఏమవుతుంది? టీయూ 2u du ప్లస్ 2v dv ప్లస్ 2w dw ఈక్వల్ టు రో అనేది స్థిరం కాబట్టి రో యొక్క అవకలనం 0. అది సి అనేది స్థిరం కాబట్టి సి యొక్క అవకలనం 0. ఇక్కడ 2ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే u du ప్లస్ v dv ప్లస్ w dw ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే మనం ఇంతకుముందు రాబట్టిన 5వ సమీకరణాన్ని పాక్షిక అవకలనం చేసామనుకోండి, అంటే ఇక్కడ రో ఈక్వల్ టు ఎన్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ వచ్చింది కదా, దీన్ని మనం పాక్షిక అవకలనం చేస్తే డి రో ఈక్వల్ టు ఎన్ కాన్స్టెంట్ కాబట్టి పక్క తీసేద్దాం. సో ఎఫ్ నంగా అవకలనం చేస్తాం, ఎఫ్వి ఎఫ్డబ్ల్యూ స్థిరం అనుకుంటాం పాక్షిక అవకలనంలో. అంచేత డో ఎఫ్ ఆఫ్ యూ బై డో యూ డియూ ఇంటూ ఎఫ్ ఆఫ్ వి ఇంటూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ. అలాగే నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ వి అవకలనం అవుతుంది, ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూలో స్థిరం అనుకుంటాం. అంచేత ఏమవుతుంది? ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డో ఎఫ్ ఆఫ్ వి బై డో వి డివి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి డో ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ బై డో డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. సో మనకు వచ్చిన సమీకరణం డి రో ఈక్వల్ టు ఎన్ ఆఫ్ డో ఎఫ్ ఆఫ్ యూ బై డో యూ డియూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ డో ఎఫ్ ఆఫ్ యూ బై డో వి డివి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి డో ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ బై డో డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఎందువల్లంటే రోజు స్థిరం కాబట్టి దాని అవకలనం 0 అవుతుంది. ఇప్పుడు ఈ సమీకరణాన్ని మరలా 5వ సమీకరణంతోనే భాగిద్దాం. ఇక్కడ వచ్చినప్పుడు మనం అవకలనం చేసిన సమీకరణాన్ని 5వ సమీకరణం అంటే ఎన్ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూతో భాగించాం ఇరువైపులా. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈ ఫస్ట్ వర్డ్లో ఈ మొదటి పదంలో ఎఫ్ ఆఫ్ వి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూలు క్యాన్సిల్ అయ్యి బైలో ఎఫ్ ఆఫ్ యూ మిగులుతుంది. అంచేత మనకు వచ్చేది 1/ఎఫ్ ఆఫ్ యూ డో ఎఫ్ ఆఫ్ యూ బై డో యూ డియూ ప్లస్ అలాగే రెండో పదంలో ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ క్యాన్సిల్ అయ్యి 1/ఎఫ్ ఆఫ్ వి మిగులుతుంది. సో 1/ఎఫ్ ఆఫ్ వి డో ఎఫ్ ఆఫ్ వి బై డో వి డివి ప్లస్ అలాగే మూడోది 1/ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డో ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ బై డో డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇప్పుడు 7వ సమీకరణం ఉంది కదా, మనం ఈ 7వ సమీకరణాన్ని ల్యాండాతో గుణించాం అనుకోండి, ల్యాండా ఇంటూ యూ డియూ ప్లస్ ల్యాండా ఇంటూ వి డివి ప్లస్ ల్యాండా ఇంటూ డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0 అవుతుంది. ల్యాండా అనేది ఇక్కడ ఏదో ఒక స్థిర సంఖ్య అనమాట. ఓకే, సో గుణించి ఆ విలువల్ని ఈ సమీకరణం ఇప్పుడు వచ్చిన 8వ సమీకరణానికి కలుపుతాం. అంటే మొదటి టర్మ్కి ల్యాండా యూ డియూ కలిపాం అనుకోండి, అంటే ఇక్కడ డియూ రెండింటిలోనే ఉంది కాబట్టి కామన్ చేస్తే 1/ఎఫ్ ఆఫ్ యూ డో ఎఫ్ ఆఫ్ యూ బై డో యూ ప్లస్ ల్యాండా యూ ఆఫ్ డియూ ప్లస్ అలాగే రెండో టర్మ్ ఏమవుద్ది? ఇక్కడ డివి కామన్ వస్తుంది కాబట్టి 1/ఎఫ్ ఆఫ్ వి డో ఎఫ్ ఆఫ్ బి బై డో వి ప్లస్ ల్యాండా వి ఆఫ్ డివి ప్లస్ మూడో దాంట్లో డిడబ్ల్యూ కామన్ వస్తుంది. అంచేత 1/ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డో ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ బై డో డబ్ల్యూ ప్లస్ ల్యాండా డబ్ల్యూ ఆఫ్ డిడబ్ల్యూ ఈక్వల్ టు 0. ఇది 9వ సమీకరణం అనుకుందాం. ఇప్పుడు విడబ్ల్యూలు స్వతంత్ర చరరాశులు అయితే, అంటే ఈ విడబ్ల్యూలు వేటికవే స్వతంత్ర ఇతర రాశుల మీద ఆధారపడవు, అప్పుడు వాటి అవకలనాలు ఏమవుతాయి? 0 అవుతాయి. స్వతంత్ర చరరాశులు కాబట్టి 0 అవ్వాలి. ఎందుకంటే ఈ 3 పదాలని కలిపితే మనకి 0 వచ్చింది, అంటే వేటికవి 0లు అనమాట. ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి అనుకోండి, ఒకటి ప్లస్ రెండోది మైనస్ అలాగా క్యాన్సిల్ అయ్యి 0 అవుతుంది. కానీ ఇక్కడ వేటికవే స్వతంత్ర చరరాశులు కాబట్టి వేటికవి 0లు అవుతాయి. ఇక్కడ మనం విడబ్ల్యూ 0 అని తీసుకుంటే డివి 0 అవుతుంది, డిడబ్ల్యూ 0 అవుతుంది, అంటే ఒకటో పదం వంగానే మిగులుతుంది. అంటే 1/ఎఫ్ ఆఫ్ యూ డో ఎఫ్ ఆఫ్ యూ బై డో యూ ప్లస్ ల్యాండా ఈక్వల్ టు 0 అవుతుంది. సో అలాగే రెండో టర్మంగా తీసుకుంటే 1/ఎఫ్ ఆఫ్ వి డో ఎఫ్ ఆఫ్ వి బై డో వి ప్లస్ ల్యాండా వి ఈక్వల్ 0. మూడోది 1/ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ డో ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ బై డో డబ్ల్యూ డిడబ్ల్యూ ఈక్వల్ టు ప్లస్ ల్యాండా డబ్ల్యూ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ 10వ సమీకరణం నుంచి ఈ ల్యాండా యూని
కుడివైపు తీసుకెళ్తే 1/f ఆఫ్ యూ డో ఎఫ్ ఆఫ్ యూ బై డో ఈక్వల్ టు మైనస్ ల్యాండా యూ. ఓకే, ఇదొక అవకలన సమీకరణం కదా, అంటే ఏదో ఒక టర్మ్ని అవకలనం చేస్తూ వచ్చింది. మనకి లాగ్ సూత్రం చూస్తే లాగ్ ఎక్స్ అవకలనం 1/x కదా. సో ఆ రకంగా ఎఫ్ ఆఫ్ యూ అనేది ఎక్స్గా అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ యూ అనేది తీసుకుంటే దానికి అవకలనం చేస్తే ఏమొస్తుంది, 1/f ఆఫ్ యూ డో ఎఫ్ ఆఫ్ యూ బై డో యూ అని వస్తుంది. అంచేత మనం ఈ సమీకరణాన్ని ఎలా మార్చవచ్చు, d/du ఆఫ్ లాగ్ ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్ టు మైనస్ ల్యాండా యూ అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇరువైపులా సమాకలనం చేస్తే ఇంటిగ్రల్ d/du ఆఫ్ లాగ్ ఎఫ్ ఆఫ్ యూ du ఈక్వల్ టు మైనస్ ల్యాండా ఆఫ్ ఇంటిగ్రల్ యూ du. ఇక్కడ ల్యాండా కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఉండదు. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ రెండు విలోమ ప్రమేయాలు కాబట్టి మనం అవి తీసివేయగా ఇంక మిగిలేది లాగ్ ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్ టు మైనస్ ల్యాండా యూకి ఇంటిగ్రేషన్ u²/2 ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఒక సమాకలన స్థిరాంకం ఉంటుంది కదా, దాన్ని లాగ్ ఏ బేస్ ఈ అనుకుందాం. ఈ లాగ్ ఏ బేస్ ఈని ఎడం వైపు తీసుకొస్తే మైనస్ లాగ్ ఏ బేస్ ఈ ఈక్వల్ టు మైనస్ λ/2 u². ఈ λ/2ని బి అనుకుంటే మైనస్ బి u². ఇక్కడ లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ a/b కాబట్టి లాగ్ ఎఫ్ ఆఫ్ యూ బై ఏ ఈక్వల్ టు మైనస్ బి u². దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఘాత ప్రమేయంగా మారిస్తే, సంవర్గమానాన్ని ఘాత ప్రమేయంగా మారిస్తే FIU/A ఈక్వల్ టు e⁻−BU². ఈ బై ఏని యువతలో తీసుకొస్తే ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్ టు AE⁻−BU². ఇదే విధంగా ఎఫ్ ఆఫ్ వి ఈక్వల్ టు AE⁻−BV², ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు AE⁻−BW² అని రాబట్టవచ్చు. ఇప్పుడు ఐదవ సమీకరణం నుండి రో ఈక్వల్ టు అంటే ఆ సమీకరణంలో విలువలు ప్రతిక్షేపిస్తే రో ఈక్వల్ టు ఏమవుతుంది, n ఇంటూ AE⁻−BU² ఇంటూ AE⁻−BV² ఇంటూ AE⁻−BW² అవుతుంది. సో ఇక్కడ 3 ఏలు ఉన్నాయి, 3 ఏళ్ళు గుణిస్తే A³. అలాగే బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి కదా, భూములు సమానం అయితే ఘాతాలు కలపాలి. అంచేత ఈ యొక్క ఘాతాల్లో -b కామన్ తీస్తే ఇంకా కలపాల్సినవి u² + v² + w². అంటే రో ఈక్వల్ టు n ఇంటూ A³ ఇంటూ e⁻−b ఆఫ్ u² + v² + w². అయితే u² + v² + w ఈక్వల్ టు c², ఆరో సమీకరణం నుంచి. అంచేత రో ఈక్వల్ టు n ఇంటూ A³ e⁻−bc². కానీ రో ఈక్వల్ టు ఏంటి, dNc/du dv dw ఈక్వల్ టు c వ్యాసార్థం గల గోళంలో అణువుల వేగ సాంద్రత ఇరువైనది. ఇక్కడ ఈ గోళం ఘనపరిమాణం 4πc² dc. అంటే మన గోళం ఏమైనా తీసుకున్నాం, c మరియు c+dc అంటే ఇక్కడ వేగం అనేది వ్యాసార్థం, వేగ దిశ అంచేత ఘనపరిమాణం అవకలన రూపంలో ఉంటుంది 4πc² dc. అంచేత రో ఈక్వల్ టు dNc/ ఈ du dv dw బదులు 4πc² dc. అయితే dNc అంటే ఏంటి, n A³ e⁻−bc². అంచేత dNc/dc ఈ 4πc² dcని అవతల పంపిస్తే dNc/dc ఈక్వల్ టు 4πNc² A³ e⁻−bc². అంటే ఇప్పుడు c మరియు c+dc వేగాలను కలిగి ఉండే అణువుల సంఖ్య dNc ఈక్వల్ టు ఏమవుతుంది, 4πNc² A³ e⁻−bc² dc. ఇది 12వ సమీకరణం అనుకుందాం. ఇప్పుడు అణువుల వేగం c ఈక్వల్ టు 0 నుంచి c ఈక్వల్ టు అనంతం ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అంచేత మనం మొత్తం అణువుల సంఖ్య కనుక్కోవాలంటే, అంటే ఈ వేగాల మధ్య ఉండే మొత్తం అణువుల సంఖ్య కనుక్కోవాలంటే పై సమీకరణాన్ని అవకలనం చేయాలి. అంటే dNcని అవకలనం చేస్తే n వస్తుంది కదా. సో n ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ dNc ఈక్వల్ టు 4πNA³. ఇవి కాన్స్టెంట్స్ కాబట్టి అవకలనం ఇంటిగ్రేషన్ ఉండదు, సమాకలనం. చేత 4πNA³ పైకి తీస్తే ఇంటిగ్రల్ c² e⁻−bc² dc. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ c² e⁻−b² dcని మనం ఇంటిగ్రేషన్ కనుక చేస్తే మనకు వచ్చే వాల్యూ 4π/b⁻³ అంచేత n ఈక్వల్ టు 4πNA³ ఆఫ్ 1/4 π⁻1/2 b⁻3/2.
సో దీన్ని ఒక ఆర్డర్లో రాస్తే n ఈక్వల్ టు 4πn a క్యూబ్ పై పవర్ ఆఫ్ బై 4b పవర్ 3/2. ఇక్కడ n బోత్ సైడ్ n క్యాన్సిల్ అయిపోతుంది. మనం ఏ క్యూబ్ని సబ్జెక్ట్ చేయాలి. అంటే ఏ క్యూబ్ని అలా ఉంచి మిగతా టర్మ్స్ అన్నీ రెండో వైపు తీసుకొస్తే ఏమవుతుంది? ఏ క్యూబ్ ఈక్వల్ టు ఇక్కడ 4లు క్యాన్సిల్ అయిపోతాయి. సో బైలో b పవర్ 3/2 మాత్రమే ఉంది. అంచేత రెండో వైపు అది న్యూమరేటర్లోకి వస్తుంది కదా, లవంలోకి వస్తుంది. b పవర్ 3/2 బై 4 క్యాన్సిల్ అయిపోయింది, పై n క్యాన్సిల్ అయిపోయింది, ఏ పై పవర్ 3/2 అంటే పై ఇంటూ పై పవర్ ఆఫ్ ఏమవుతుంది? పై పవర్ 3/2. సో b బై పై హోల్ పవర్ 3/2గా రాయొచ్చు దీన్ని. అంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు b బై పై హోల్ పవర్ 3/2. సో బోత్ సైడ్ మనం ఘనమూలం అంటే క్యూబులు క్యాన్సిల్ అయిపోతాయి ఘనమూలం తీసుకుంటే. అంచేత ఏ ఈక్వల్ టు b బై పై పవర్ హాఫ్ అంటే రూట్ ఆఫ్ b బై పై. అయితే ఇక్కడ bని మనం m/2kt రాబట్టవచ్చు. b ఈక్వల్ టు m/2kt. m అనేది ద్రవ్యరాశి, k అనేది బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, t పరముష్ణోగ్రత. అంచేత ఈ b విలువని మనం ప్రతిక్షేపిస్తే ఏ ఈక్వల్ టు m/2kt పై పవర్ హాఫ్. సో ఈ విలువల్ని ఏ విలువని మనం డిఎన్సి ఈ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే డిఎన్సి ఈక్వల్ టు 4πn ఏ బదులుగా అంటే ఏ క్యూబ్ కదా, ఏ క్యూబ్ ప్లేస్లో అంటే ఏ బదులుగా m/2kt పై పవర్ 3/2 c² e పవర్ మైనస్ mc² బై 2kt అంటే ఇక్కడ b బదులు ప్రతిక్షేపించాం. చేత e పవర్ మైనస్ mc² బై 2kt dc. ఇక్కడ దీన్ని అణువొడుల వితరణ సూత్రం అంటాం. అయితే ఇక్కడ ఈ n రైట్ సైడ్ ఉన్న nని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే పైలోకి వస్తుంది కదా, డిఎన్సి బై n. దీన్ని మనం ఒక ప్రమేయం f(c)తో సూచిస్తాం. f(c) ఈక్వల్ టు డిఎన్సి బై n ఈక్వల్ టు 4π ఆఫ్ m/2πkt పవర్ 3/2 c² e పవర్ మైనస్ mc² బై 2kt dc. ఇది అణువొడుల వితరణ సూత్రం.